హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయేది రాజ్ తరుణ్, రాశి సింగ్, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, రవివర్మ లాంటి యాక్టర్స్ ఉన్న పాంచ్ మినార్ అనే మూవీ గురించి. రివ్యూలోకి వెళ్లే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్. బట్ తను హిట్ చూసి అయితే చాలా కాలం అయింది. ఇక ఈ పాంచ్ మినార్ మూవీ చూసాక నాకైతే నచ్చింది గైస్. స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో కిట్టు డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తాడు. బట్ తన దగ్గర ఎలాంటి స్కిల్ అయితే ఉండదు. సో జాబ్ ట్రై చేసుకుంటూ అలిసిపోయి చివరికి కార్ డ్రైవర్ అవ్వాల్సి వస్తుంది. ఒక రోజు ఇద్దరు స్ట్రేంజర్స్ రైడ్ అయితే బుక్ చేసుకుంటారు. అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. అది ఏంటనేది థియేటర్ లో చూడాలి. ఆ రైడ్ తర్వాత క్రైమ్, కన్ఫ్యూజన్, టెన్షన్ అన్ని మిక్స్ అయ్యి స్టోరీ ఒక వైల్డ్ క్రైమ్ కామెడీ రైడ్ అవుతుంది. అయితే ఇందులో మన హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, క్రైమ్ లోనా, యాక్సిడెంట్ లోనా, ఆ ప్రాబ్లం నుంచి తను బయట పడ్డాడా లేదా అనేదే మూవీ యొక్క మెయిన్ జర్నీ. కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్, పాంచ్ మినార్ అనే ఈ సినిమాతో రాజ్ తరుణ్ గారి కంబ్యాక్ అయితే బాగుంది భయ్య. చాలా రోజుల తర్వాత ఆయన వైబ్స్ అయితే మళ్ళీ కనిపించాయి. తన యాక్టింగ్ పాత సినిమాల్లో ఉన్నట్టే ఉన్నా నేచురల్ గా అయితే చేశాడు. ఈ సినిమా వరకు వర్కౌట్ అయింది. ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ టైమింగ్. పర్టికులర్లీ బ్రహ్మాజీ అండ్ అజయ్ ఘోష్ సీన్స్ ఉంటాయి. హాల్లో విపరీతంగా నవ్వుకున్నారు అందరూ. వాళ్ళ డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఫుల్ ఫన్ జనరేట్ చేయడమే కాదు, చూసే వాళ్ళందరినీ కూడా నవ్వించేయని చెప్పాలి. కామెడీ థ్రిల్లర్ డ్రామాకి స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుండాలి. అది కూడా ఈ సినిమాకి చాలా బాగా వర్క్ అయింది. మూవీ ఎక్కడ డ్రాగ్ కాకుండా లైట్ గా, ఫన్ గా ఒక ఫ్లో లో అయితే వెళ్ళిపోయింది. ఈ జానర్ లో వచ్చే సినిమాలు మాక్సిమం బోర్ కొడతాయి. బట్ టైం పాస్ అంటే ఎగ్జాక్ట్లీ ఇలా ఉండాలి అనే ఫీలింగ్ అయితే కలిగింది. క్యారెక్టర్స్ యొక్క రైటింగ్ కూడా చాలా బాగుంది. హీరో అక్కడక్కడ సెన్సిబుల్ గా రియాక్ట్ అవడం, దానికి తోడు కామెడీని ఏదో పెట్టాలి, ఇరికించాలని కాకుండా క్యారెక్టర్స్ తో పాటు ఫ్లో లో వెళ్ళిపోవడం ఈ సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పాలి. మూవీలో ఉన్న సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ప్రతిదీ సినిమాకి ప్లస్ అయిందనే చెప్పాలి. కమింగ్ టు ద నెగిటివ్ పాయింట్స్, లాజిక్స్ ని కంప్లీట్ గా మిస్ చేశారు. మాక్సిమం ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ అనేవి పెద్దగా పట్టించుకోరు. ఇక్కడ కూడా అదే జరిగింది. నేను లాజిక్ చూస్తా ప్రతిది కూడా చాలా క్లియర్ గా ఉండాలనుకుంటే మాత్రం ఈ మూవీ కనెక్ట్ అవడం చాలా కష్టం. కొంతమందికి అనిపించవచ్చు 2025 లో కూడా క్రైమ్ ని ఇలా చూపిస్తారా అని. ఎందుకంటే చాలా సీన్స్ అలాగే ఉంటాయి. మనీ చేజ్, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అనేది ఇప్పటికే మనకు బాగా తెలిసిన ట్రాక్. సో ఇందులో కూడా కొత్తదనం అంటూ ఏదీ లేదు. కానీ ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్ గా ఉండడం వల్ల సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ డ్రాగ్ చేశారు. ముఖ్యంగా స్టోరీ ఎండ్ అయ్యే దగ్గర అన్నెసెసరీ రన్ టైం ఎక్స్టెండ్ చేయడం మనకైతే క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకొక నెగిటివ్ వచ్చేసి హీరోయిన్ రోల్ చాలా వీక్ గా ఉంది. పెర్ఫార్మెన్స్ కాదు, రోల్ కి స్కోప్ లేకుండా చేశారు. ఫైనల్ గా మూవీ చూడొచ్చా లేదా అంటే, పాంచ్ మినార్ అనేది మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే కాదు. కానీ ఒక్కసారి థియేటర్ లో చూడడానికి అయితే మాత్రం సరైన ఫన్ టైం పాస్ ఎంటర్టైనర్ అని చెప్తా. మీరు కామెడీ, లైట్ క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే హ్యాపీగా బయటకు వస్తారు. కుటుంబంతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. ఎలాంటి బోల్డ్ సీన్స్ అయితే లేవు. ఇఫ్ యూ కంపేర్ విత్ రాజ్ తరుణ్ ప్రీవియస్ మూవీస్, ఇది డెఫినెట్లీ ఒక కంబ్యాక్ కైండ్ ఫిల్మ్ అని చెప్తా. నాకైతే నచ్చింది. నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. మీలో ఎవరైనా సినిమా చూసారా? చూస్తే మీకు ఏం నచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.